రాము గారు నమస్కారం. నమస్కారం అండి. ముద్రగడ లేని లోటు పూడ్చలేనిదే కాపులకు. బట్ ఆ స్పేస్ను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఓవైపు కుటుంబం నుంచి వస్తారా లేదంటే కొత్త నేత తెరపైకి వస్తారా అనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన అనుకున్న ఆశయాలను ముందుకు నడిపించే నేత కోసం అటు ఎదురు చూస్తున్న పరిస్థితి. రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళ నిధుల సమీకరణకు సంబంధించి కావచ్చు, ఒక రకంగా విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా ఆయన రిజర్వేషన్ కోరుతున్న పరిస్థితి అప్పట్లో కనిపించింది. ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నేత ఉన్నారా? అంటే ఇప్పుడు లాస్ట్ టైం అప్పుడు రంగా గారిది ప్రాణహాని ఉన్న సమయంలో కాపునాడు అనే ఒక పెద్ద వ్యవస్థ ఏర్పడి ఆయన కాపాడుకోవడానికి విజయవాడలో చాలా పెద్ద బహిరంగ సభ నిర్వహించడం ఇవన్నీ జరిగినాయి ఆ రోజుల్లో. అప్పుడు ఏర్పడ్డ ఆ వ్యవస్థ తర్వాత కులం యొక్క సమస్యల మీద రెగ్యులర్ గా పోరాటం చేయటం చేశారండి. దాంట్లో ఆకుల శివనాయుడు గారు, మిర్యాల వెంకటరావు గారు, పిల్ల వెంకటేశ్వరరావు గారు, ఇలా చాలా మంది కమ్యూనిటీ పరంగా పనిచేశారు. ఆ పాత తరం పెద్దలు వయసు అయిపోయింది, నిదానంగా వెళ్ళిపోయారు, నిష్క్రమించారు వాళ్ళంతా. ఆ కాపునాడు వ్యవస్థలో ఉన్న వాళ్ళలో మెయిన్ ఉన్న వాళ్ళ పెద్దలు అటు రాజకీయ పరమైన అనుబంధం ఉంటూ కులానికి కూడా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ముదగడ పద్మనాభం గారు. వారు కూడా ఈ మధ్య అనారోగ్యంతో వారు కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆ పాత తరం పెద్దలు ఇప్పుడు ఎవరు కూడా మాకు గైడ్ చేసే వాళ్ళు లేరు. హరిరామ్ జోగయ్య గారు అంటే దాదాపు 80-85 ఏళ్ళు 90 ఏళ్ళు దగ్గరికి వెళ్ళిపోతుంది ఆయన వయసు. వారు బయటికి రాలేని పరిస్థితి అండి. ఆ లోటు బలంగా ఉందండి. తర్వాత వచ్చిన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఎక్కువగా రాజకీయ పార్టీల్లోకి, పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు. ఎక్కువ మంది వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయారు, పార్టీలతో ఎఫిలియేట్ అయి ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఆ పెద్ద దిగ్గజాలు, పెద్ద పర్సనాలిటీలు సంబంధించిన వాళ్ళు, పాత వాళ్ళు లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో కమ్యూనిటీ కోసం పనిచేస్తున్న వాళ్ళం, అంత పెద్ద ప్రజాదరణ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు పెడితే 1000 మంది లక్షలు వచ్చేవాళ్ళు జనం. ఆ పరిస్థితులు ఇప్పుడు అలాంటి అంత బలమైన పర్సనాలిటీస్ లేరు, అంత బలమైన వ్యవస్థలు కార్యక్రమాలు అంత బలమైన పర్సనాలిటీ లేకుండా ముద్రగడ ఏవైతే కాపుల కోసం కలలు కన్నారో ఆ కలలు నెరవేర్చుకోవడం సాధ్యం అవుతుందా ఈ రాజకీయ నాయకుల ద్వారా? ఎప్పుడు రాజకీయ నాయకులు ఎప్పుడు వాళ్ళు ఉన్న పార్టీలకు ఎఫిలియేట్ ఉంటారు, కానీ వాళ్ళు విడిగా సొంతంగా మాట్లాడే శక్తి వాళ్ళకి ఎక్కడుంది? పద్మనాభం గారు ఏ పార్టీతో ఉన్నా కులం సమస్యల మీద ఓపెన్ గా బయటకు వచ్చి మాట్లాడేవారు అండి. రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టేవారు, కులం కోసం పరంగా పెట్టేవారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరండి? కులాన్ని అమ్మేస్తారు రాజకీయాల కోసం. కులాన్ని అమ్మేసే వాళ్ళు ఉన్నారు, కులానికి చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఇంటర్నల్ గా చేయమంటే చిన్న చేస్తారు, కానీ మనం మాట్లాడుకోవాలి. నిన్న మొన్నటి వరకు 2గా డివైడ్ అయింది, ఇప్పుడు 3గా డివైడ్ అవుతున్న అంశం కూడా కనిపిస్తుంది కదా ముద్రగడ పద్మనాభం లేకపోవడం వల్ల. అటు జనసేన, టీడీపీ, ఇటు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ, 3 వైపులా ఎవరికి వాళ్ళు రాజకీయంగా చీలిపోతున్న పరిస్థితి కదా రాజకీయ అవకాశాల కోసం. 100% రాజకీయ కోణాలను చీలిపోయి ఉన్నారు కదండి అందరూ కూడా. అవును, ఎవరు కూడా ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఉంది సార్. జనసేన పార్టీకి ఎవరు అన్నా వద్దన్నా కాదన్నా ఎక్కువ మూల స్తంభంగా, బ్యాక్ బోన్ గా ఉంది కాపు కమ్యూనిటీ కదా. ఆ కాపు కమ్యూనిటీయే కదా మన కూటమి ప్రభుత్వంలో బాగా బలంగా సహకరించి జగన్ తో పోరాడి ఆ కూటమి గెలుపుకి చాలా ఉపయోగపడ్డారు కదా. మరి ఈ రోజు జనసేన పార్టీ, టీడీపీ పార్టీలో ఉన్న కాపులు కానివ్వండి, వేరే నాయకత్వం కానీ ఎవరన్నా బలంగా మాట్లాడే వాళ్ళు ఉంటే 2 సంవత్సరాల్లో కాపు కార్పొరేషన్ కానీ, విదేశీ విద్య కానీ, వేరే బాకీ చిన్న రుణాలు, కాపులకు ఇచ్చే రుణాలు కానీ ₹1 కూడా అలాట్ చేయలేదు కదా 2 ఏళ్లలో ప్రభుత్వం. వాళ్ళ రాజకీయ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, మిగతా వాళ్ళు బలంగా ఉన్న వాళ్ళు, జనసేనలో టీడీపీలో ఉన్న కాపులు మంచి కోరే వాళ్ళు, నిజంగా చిత్తశుద్ధిగా మాట్లాడే వాళ్ళు ఉంటే, అందులోనూ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితే కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారంటే పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు సార్. ఆయన పార్టీ బయటకు మాట్లాడలేడు అనుకుందాం అనుకోండి. మిగతా వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గారే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన విజయవాడ ఆఫీసుకు కూడా రావట్లా, జనాలు అడిగే ప్రశ్నలు సమాధానాలు చెప్పలేక. అంటే ఎవరికి వాళ్ళు రాజకీయంగా ఎఫిలియేట్ అయ్యి ఉన్నారు, కానీ కులానికి గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు 2000 కోట్లు ఇవ్వాలి సంవత్సరానికి, కనీసం 200 కోట్లని ఇచ్చేవాళ్ళు అడిగితే రూపాయి కూడా శాంక్షన్ చేయలేదని అర్థం ఏంటి? ఎవరికి వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. ఎవరు కులం క్షేమం గురించి పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేరండి. ఆ చిత్తశుద్ధి లేదు ఎవరిలో. అది కులపరంగా మేము పనిచేసే మా బొట్టోళం ఎవరు, ఇక ఆ సమస్యలన్నింటినీ మేము బయటికి తీసుకొచ్చి అప్పుడు ఆ రోజుల్లో లక్షల మందితో ఉద్యమాలు చేశారు. అంత చేయకపోయినా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు అందరినీ కూడా మోటివేట్ చేసి బలమైన కార్యక్రమాలు చేయించి
కాపుల యొక్క హక్కులు సాధించుకునే ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆదర్శంగా పనిచేసే వాళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నాము. మా చేతనైనంత వరకు కులానికి మేలు చేయడానికి ప్రభుత్వాలు తనకు తాను చేస్తే ఇబ్బంది లేదు, వాళ్ళు చేయట్లేదు కాబట్టి రాజకీయాలకు అతీతంగా మేము ఖచ్చితంగా వాళ్ళ ఆశయాలను పురిగిపుచ్చుకొని మేము ఆ పోరాటాలు కంటిన్యూ చేస్తాము. కాపుల యొక్క సమస్యల మీద నిలబడి సాధించుకొస్తాం. యా రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.